शिवाय गुरवे नमः। 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 అంటే ధ్యానము సాధన అనేది వాడి వాడి యొక్క సంకల్పాన్ని బట్టి ఉంటుంది. అంటే సంకల్పము అంటే ఇష్టము అని అర్థం. సాధకుడు ఏ విధమైన సాధన అయితే తను తొందరగా ఏకాగ్రతను పొందుతాడు లేదా నిశ్చల స్థితిని పొందుతాడు అనేది అది వాడికే తెలుస్తుంది. అందరి మనస్థితి ఒక రకంగా ఉండదు, అందరి సంకల్పము ఒక రకంగా ఉండదు. కొంతమంది దృఢ నిశ్చయం చేసుకున్నారు అంటే గమ్యస్థానం చేరే తీరుతారు. అయితే ఇక్కడ ఆ ప్రగాఢమైన ఇష్టం ఉండాలి పరబ్రహ్మం మీద. అంటే లక్ష్యం మీద ప్రగాఢమైన ఇష్టం ఉన్నప్పుడు మాత్రమే వాడికి విఘ్నాలు కలగవు. అంటే తన సంకల్పం ఏదైతే చేసుకున్నాడో, సంకల్పం అన్నా లక్ష్యం అన్నా భిన్నం కాదు, లక్ష్యం అదే. అప్పుడు మాత్రమే వాడి. అయితే దీనికి దోహదం చేసేదే ఈ సాధన. నిజంగా అద్వైతంలో నీవు కనుక పరమమైన ఆ ఇష్టాన్ని పరబ్రహ్మం ఎందుకు పొందితే అసలు ఇక సాధన అవసరం లేదు. కేవలం నీ దైనందిన జీవితంలో ఆ అందరి పట్ల ఒకే భావంతో సత్యం మాత్రమే పలకటం, ఓపెన్ మైండ్ అంటాం కదా, నాది అన్న ఈ బుద్ధి ఇక్కడ ఉండకూడదు. అది చిన్న వస్తువా పెద్ద వస్తువా ఏ వస్తువు కాదు, నీ మనసులో ఈ నాది అన్న భావన నిన్ను అధపాతాళానికి నెట్టేస్తుంది. ఎందుకంటే ఎప్పుడైతే నువ్వు నాది అన్నావో దాన్ని దాచుకోవాలనిపిస్తుంది. దానికోసం నువ్వు అబద్ధాలు ఆడవచ్చు, ఇంకేదైనా చేయవచ్చు. అంటే మనసు వ్యాకుల పడుతూ ఉంటుంది, దానికోసం రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. ఇక నువ్వు అందుకనే నీ సంకల్పం అనేది 2 రోజులకో 3 రోజులకో జారిపోతూ ఉంటుంది. ఉన్నది పరబ్రహ్మం, అందులో అసలు డౌటే లేదు. ఏది నువ్వు సృష్టించలేదు. నువ్వు సంపాదిస్తున్న వస్తువులు కానీ డబ్బులు కానీ ఏది కూడా నీ గొప్పతనం అయితే కాదు. అందులో స్పష్టత ఉన్నవాడు ఎవడు ఇది నాది అనడు. ఏది నీది ఆ నాది అన్న భావనతోటే వాడికి దాచుకోవటం, చెప్పాం కదా ఇప్పుడే, దాచుకోవటం అనండి, దానికోసం అబద్ధాలు ఆడటం అనండి, ఇక రకరకాల మాటలు ఎన్ని వస్తాయండి. ఇక మనసు వ్యాకులత పడుతుంది, ఇక మనసులో దిగులు మొదలవుతుంది. అది బంధాల మీద వస్తువుల మీద దేని మీద అయినా సరే. ఒక బంధం నీకు కుదిరింది అంటే అది పరబ్రహ్మ సంకల్పం వల్లనే. పోనీ నువ్వు ప్రయత్నం చేసినా ఏది చేసినా, నువ్వు ప్రయత్నం అయితే నీకు ఇష్టమయ్యే ప్రయత్నం చేస్తావు కదా, ఇంకా నీకెందుకు దాని పట్ల ఒక భయమో ఇంకోటో, దేనికి కంగారు ఏమైపోతుందో ఆ బంధం. బంధానికి ఏమి జరగకూడదు. కాబట్టి ఏమవుతుంది ఇక్కడ, మీ బంధాలకు ఏమి కాకూడదన్న సంకల్పం దృఢంగా అయినప్పుడు వేరే వాటి గురించి ఆలోచించరు. ఆ వేరే బంధం పట్ల ఉదాసీనత అనండి, వైరాగ్యం అనండి, ఇంకోటి అనండి ఇంకోటి అనండి, ఇక రకరకాల భావాలు వస్తాయి. ఎందుకు ఇక్కడ నాది అన్నది వచ్చింది. ఈ నాది అన్నది రావటం వల్ల వేరే బంధాల పట్ల ఇక గొడవలు మొదలవుతాయి. మీ మనసులోనే మొదలవుతుంది. ఎందుకంటే మీకు తెలిసే ఒక బంధం పట్ల ఒక రకం, ఇంకో బంధం పట్ల ఇంకో రకం యొక్క భావ వ్యక్తీకరణ. అంటే అర్థం ఏంటి, ఆచరణ చేస్తున్నారు. ఎందుకంటే బేసిక్ గా ఎవరు చెడ్డవాళ్ళు కాదు, అందరూ మంచివాళ్ళు. కాబట్టి ఈ విధంగా ఎప్పుడైతే సంకల్పంలో అంటే మీ యొక్క ఇష్టములో వేరేవి చేరాయో, ఇంకా ఇష్టం కాస్త సన్నగిల్లింది, 100% కాస్త ఇక పర్సంటేజ్ తగ్గడం మొదలెడతాయి. ఎప్పుడైతే తగ్గడం మొదలెట్టిందో అది దాన్ని బట్టి ఒక రోజులోనో 2వ రోజులోనో విఘ్నం కలిగి తీస్తుంది. అందువలన
ఎక్కడున్నా అంటే చేస్తూనే ఉన్నాం అంటున్నారు తప్ప స్థిరత్వం వచ్చింది అని అనడానికి సాహసించదు. ఎందువల్ల? దోషం మీకు తెలుసు, తెలియని వాళ్ళు ఎవరూ లేరు. మీ దోషం మీకు తెలుసు, నాది నాది అంటున్నారు. దానికోసము భయం అనండి, ఇంకోటి అనండి, ఏ భావాలు అయితే మీ బాహ్య ప్రపంచంలోవి వాటి వల్ల మీరు పొందలేరు. ఆ భయం చీమని చూసినా భయపడతారు, ప్రతిదానికి భయమే ఉంది. ఇంకా మీకు అసలు బ్రహ్మము అన్న విశ్వాసం ఏది, గురువు అన్న విశ్వాసం ఏది? అన్ని కొరబడ్డాయి. ఎందుకు? ఆ స్థానంలో అధికంగా ఈ నేను వచ్చేసి, నేను వచ్చేస్తే ఇంకా మీరు నాది నాది ఇలాంటి వాటికి పెద్ద ఇదక్కర్లా, ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి. అంటే ఒక స్వార్థంతో కూడిన ఆలోచన, స్వార్థంతో కూడిన ఆచరణ, ఇవన్నీ చాలా సహజంగా జరిగిపోతాయి. ఏమి అందులో డౌట్ లేదు. కాబట్టి సాధకుడు అనేవాడు చాలా జాగరూకతతో ఉండాలి. నేను ఈ యొక్క సంకల్పాన్ని ఎట్టి పరిస్థితుల్లో విడవను, అంటే అహం బ్రహ్మాస్మి అనే సంకల్పాన్ని వదలు. కాబట్టి దీనికి నేను డిస్టర్బ్ అవ్వకుండా ఉండడానికి, అహం బ్రహ్మాస్మి లాగా ఉండడానికి నా దైనందిన జీవితంలో నేను ఈ విధంగా ఉంటాను. ఎందుకంటే ఎన్నో అనుభవాలు, మీరు కోరుకున్నా కోరుకోకపోయినా మీకు ది బెస్ట్ ఆయన ఇచ్చి తీరుతాడు. మీకు అప్పుడు అనిపించకపోవచ్చు ఇది ది బెస్ట్ అని, మీకు ఎంత తెలుసు? ఎందుకంటే మీ యొక్క బుద్ధి కానివ్వండి, తెలివితేటలు కానివ్వండి, ఏవైనా పరిమితికి లోబడినవి. పరిమితికి లోబడిన దాంతో ఏది మంచి ఏది చెడు మీరు ఎలా నిర్ణయిస్తారు? మీరు నిర్ణయించలేరు. ఆ నిర్ణయం మిమ్మల్ని ఎప్పుడూ కూడా తప్పుదారే పట్టిస్తుంది. నేను ఐ కెన్ అంటారు, యు కాంట్. అందుకని ఎవరు సర్వసమర్థులో వారికి అప్పగించారనుకోండి, హాయిగా నిశ్చింతగా ఉండగలరు. అప్పగించలేనప్పుడే ఈ గోళలు, నాది నావి గోల ఎప్పుడు వచ్చింది? అప్పగించడం. నా వస్తువు నన్ను వదిలి ఎక్కడికి వెళ్తుందన్న ధైర్యం ఉందనుకో, ఎక్కడికి? బాధ వచ్చిందా, భయం వచ్చిందా, ఏది జరగదు. కాబట్టి ఇక్కడ చాలా చక్కగా చెప్పారు. ఒక 2 గంటల తర్వాత పని కొరకు వెళ్ళాలి, కావున అప్పుడు ధ్యానం మానేస్తాను అనుకుని ఆ యొక్క థాట్ను పట్టుకుని గనక మీరు కూర్చుంటే సాధనకి మనస్సు లోతులలో ప్రవేశించే శక్తే లేదు ఇంకా. ఎందుకంటే ఎప్పుడు 2 గంటలు అవుతుందా, ఎప్పుడు గంట అవుతుందో మీరు నిర్ణయాలు అంటే చెప్పింది నేను అన్న భావనతో కూర్చున్నారు. ఈసారన్నా చేయగలుగుతానో లేదో, ఏమో ఈసారన్నా అవుతుందా లేదా, విఘ్నం అనుకుంటూనే ఉన్నాను, విఘ్నం వచ్చేసింది. అసలు మీరు సాధన మొదలు పెట్టేటప్పుడే ఇలా. కాబట్టి మీరు దృఢ సంకల్పంతో కూర్చోవాలి. ఎట్టి పరిస్థితుల్లో నేను ఇది మానను, ఏదన్నా కానివ్వండి, 6 100 అవనివ్వండి అన్న దృఢ సంకల్పము విశ్వం. ఇవన్నీ అనుకోలేకపోయినప్పుడు కనీసము మీరు నమ్మిన, ఎందుకంటే నమ్మాను అంటున్నారు పరబ్రహ్మము గాని గురువుని గాని, వారు నాకు విఘ్నం రాకుండా చూసి తీరతారు అన్న దృఢ సంకల్పం అన్నారు. కేవలం వాచా వేదాంతుల్లాగా గురుగారు మీరు చూసుకోండి, గురువు గారు చూసుకుంటారు అంటే సరిపోదు. మీరు అంత స్టబన్ గా, అంటే అంత దృఢంగా మీరు అని తీరాలి. అప్పుడు మాత్రమే ఆ విఘ్నాలు రాకుండా వాళ్ళు మీరు ముందే మీరు ఇది చెప్పినట్టుగా నేను పని కోసం వెళ్ళాలి, పని చేయాలి. ప్రవచనానికి కూర్చున్నప్పటి నుంచి పనులే గుర్తు ఎందుకు వస్తున్నాయండి? అందుకే వస్తాయి. ఎందుకంటే ఇక్కడ స్థిరత్వం కుదరదు, స్థిరత్వం లేదు కాబట్టి ఆలోచనలు వస్తాయి. ఏదో పని అప్పుడే గుర్తొస్తుంది, ఎందుకు కదలకుండా కూర్చున్నారు కదా. అదే సినిమా చూసినప్పుడు, సెల్ చూస్తున్నప్పుడు గుర్తొస్తాయండి ఏమన్నా? ఏమి గుర్తురావు. ఒకవేళ గుర్తొచ్చిన ఆ తర్వాత చూడొచ్చులే, ఇదే డిఫరెన్స్. కాబట్టి అప్పుడు ఏకాగ్రత కుదరదు. అంత మాత్రమే సమయం ఉన్నచో ఆ కాలం లోపల మరి ఒక విషయమును మనస్సు లోనికి రానియను అన్న దృఢ సంకల్పం చేసుకోవాలి. ధ్యానమును సాధన చేయడానికి సంబంధం కూడా చాలా ఆవశ్యకం. బంధుత్వం గల వారిని మాత్రమే ప్రేమించుట అలవాటు. భగవంతుడే గురువు, ప్రభువు, మిత్రుడు, తల్లి, తండ్రి, కొడుకు, భర్త, వీటిలో ఏదో ఒక బంధాన్ని కలుపుకుని
ప్రేమతో ఆయన్ని స్మరించాలి. ఆ స్మరణే గాఢమై ధ్యానం. కానీ మన బంధుత్వము భగవంతుడితో పెట్టట్లేదు, గురువుతో పెట్టుకోలేదు బంధాన్ని. గురువు అంటే గురువే, ఫలానా రూపంతో ఉన్నవాళ్ళు గురువు అంతే. ఇక్కడ అంటే ఆ రూపాన్ని, రూపం అంటే ఇక్కడ శరీరం, దాంతో ధ్యానిస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ లేరు కదా గురువు గారు. తలుచుకున్నప్పుడు కనపడుతున్నారు, కరెక్టే, అందులో పెద్ద సందేహం ఏం లేదు. తలుచుకున్నప్పుడు మాత్రమే గురువు కనపడుతున్నాడని మీ భావన మిమ్మల్ని తలుచుకోనీయకుండా చేస్తుంది బాహ్య విషయాలు. అప్పుడు గురువుని, పరమాత్మని వెనక్కి నెట్టేస్తారు, కనపడరు వాళ్ళు. ఎందుకు? మీ ఆలోచన దృఢమైంది, నేను అన్న భావన దృఢమైంది, నాది అన్న భావన దృఢమైంది. నాది, ఇది నాది. అందుకనే కొన్ని సమస్యలు గురువి, కొన్ని సమస్యలు మీవి. కొంత ఇష్టమే గురువు గాని పరం. అత్యంత ఇష్టాలు మీ యొక్క బంధాల నుండి, వస్తువుల నుండి, ఇక బాహ్యంలో ఉండే ఫంక్షన్ల నుండి, ఏదైనా సరే. ఎప్పుడైతే మీరు ఆ మనస్సులో గురువు కన్నా, పరబ్రహ్మం కన్నా అధికమైన ఇంపార్టెన్స్ ఇచ్చారో, ఇక ఇది ప్రతిసారి చెప్పిందే. కాబట్టి బంధము గురువుతో కానీ, ఇక్కడ పరబ్రహ్మ గురించే చెప్పారు భగవంతుడు. ఆయనే గురువు, ఆయనే అన్ని బంధాలు ఆయనవే అనుకోండి. అందుకే చెప్పింది, ఒకవేళ మీరు ఇంట్లో ఎవరికైనా సేవ చేయాల్సి వచ్చినా, లేకపోతే ఇంకోటి, అసలు మీ మనసులో వేరు భావం లేదనుకోండి, ఎవరికైనా ఏదైనా చేయగలుగుతారు, ఏముంటది లోపల. ఎందుకంటే అక్కడ భావన లేదు కాబట్టి ఎవరికైనా ఏదైనా చేయగలుగుతారు. ఎలాంటిదే. అదే మీ మనసులో ఒక భావన ఉందనుకోండి, ఇది నా ఇల్లు కాదు, ఈ వీళ్ళు నా వాళ్ళు కాదు, నేను ఎందుకు చెయ్యాలి, ఇలాంటివి వచ్చాయనుకోండి, అప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళినా మీరంటూ అలా, అప్పుడు ఎలా ఉంటుందో అక్కడ పరిస్థితి కూడా మీకు తెలిసిందే. ఎప్పుడైతే నాది కాదు అంట, నాది అన్నప్పుడు గొడవే, నాది కాదు అన్నప్పుడు గొడవే. ఏ భావం లేనప్పుడే మీరు ఆనందంగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది మనస్సు, లోపల పిక్కుంటూ ఉంటారు. లేకపోతే ఇదంతా మీకు అనుభవమే. నాది కాదు అన్నప్పుడు అక్కడ ఎలా బిహేవ్ చేస్తారో తెలుసు, నాది అన్నప్పుడు ఎలా బిహేవ్ చేస్తారో మీ అందరికీ అనుభవం. కానీ ఏమైపోయింది, మనసా వాచా కర్మణ. మనస్సు ఒకటి భావించింది, మాట అంది, కర్మ కూడా అలాగే జరిగింది. ఇంకా అంతే. లేదనుకోండి, మంచి స్ఫురణలు కానివ్వండి, సమయానికి తగ్గ ఆలోచన కానివ్వండి, అన్నీ వస్తాయి. ఎందుకు జ్ఞానులకి, గురువులకి అలా వచ్చే? పరబ్రహ్మ ఎలా చేయగలుగుతున్నాడు అంటే, వాళ్ళ లోపల ఏ భావం ఉండదు కాబట్టి వాళ్ళకి ఆ సమయానికి అవి వస్తాయి. ఏదో ఒట్టిగా మీతోటి మర్చిపోయాను అంటారు అంతే, అది కాదు అన్నప్పుడు కాదు. ఏది ఎలా జరగాలో అలా జరుగుతుంది ఆ బ్రహ్మ నియతి ప్రకారం. ఏమి అందులో మనం ఇదమ్మక్కర్లా. మనసులో ఏది లేదనుకోండి, ఆ సమయానికి ఏం చేయాలో గుర్తొస్తుంది. మనసులో ఏదన్నా ఉంటే ఎలా గుర్తొస్తుంది? ఇది నాది కాదు అన్నప్పుడే నిర్లక్ష్య భావన వస్తుంది, లేదా బద్ధకం వస్తుంది, ఇంకోటి వస్తుంది. సహజం కదండి, ఇంట్లో ఇంకోటి పనులు చేసి పెడుతున్నారంటే ఆటోమేటిక్ గా కొంత బద్ధకం రాదు మీకు? వాళ్ళు చేసుకుంటారులే అని. ఇవి రకరకాల భావనలు. అంటే నాది కాదు అన్నప్పుడు బద్ధకం వస్తుంది, నేను ఎందుకు చేయాలి అన్నప్పుడు బద్ధకం వస్తుంది, రకరకాలుగా వస్తాయి. ఇక్కడ అన్ని భావనే, మనస వాచ. అందుకనే ఆ పరమాత్మే గురువు, ప్రభువు, మిత్రుడు, తల్లి, తండ్రి, కొడుకు, ఇవన్నీ భర్త. కాబట్టి ఏదో ఒక బంధంతో ఆయన అంటే అలవాటైందని చెప్పారు. ఏ రకం ధ్యానమైనా, సాధనైనా సాధకుడు ముందుకే వెళ్తారు. సాధన చెయ్యాలి. మీరు కొంచెం ముందుకు వచ్చారు. అయితే అద్వైతంలో ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది, ఈ శరీరం ఎప్పుడు అచేతనం అవుతుందో మీకు తెలియదు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. అంటారు కదా, ఉన్నప్పుడు చూడలేదు, పోయాక ఏడ్చే ఏం లాభం అని. పోయాక మీరు ఎన్ని క్రియలు చేసినా, ఎన్ని చేసినా లాస్ట్ రెస్పెక్ట్ అని వాటి వల్ల ఉపయోగం ఏముంది. కానీ దేహం పోయాక మీరు సాధన ఏం చేస్తారు? అవన్నీ బాహ్య బంధాలు, అవన్నీ జరుగుతూనే ఉంటాయి.
మీరు ప్రేమ చూపించాలన్నా లేకపోయినా మీ భావన బట్టి ఉండొచ్చు, లేదా బ్రహ్మ నియతిలో కూడా ఉండవచ్చు. మీరు అనుకుంటే మీ భావన, అనుకోకుండా ఉంటే అది బ్రహ్మ నియతి. ఏది ఎలా జరగాలో అది ఆయన నిర్ణయించాడు కాబట్టి దానికి గొడవలు. అవన్నీ బాహ్యమే, అవన్నీ నశించేవే. దాని గురించి చింత అనవసరం. జరిగిపోయాక అనవసరం, ఎప్పుడైనా అనవసరం. అందుకే వర్తమానమే ఉందిరా, నీకు వేరేది లేదా. కానీ అద్వైతంలో శరీరం లేకపోయాక, అంటే శరీరం లేకపోయాకంటే ఉద్దేశం పూర్తిగా నశించాకని కాదు. నీకు ఆ శరీరంలో ఓపిక లేదు, సత్తువ సన్నగిల్లుతూ ఉంటుంది. కేవలం వయసు వస్తేనే కాదండి. వయసులో ఉన్న వాడికి ఓపికలు ఉన్నాయా? నీరసం రావటం లేదు. ఓ పని చేయగానే ఇంక వాడు సాధన ఏం చేస్తాడు? ఇలా శరీరము సహకరించకుండా ఉండవచ్చు నీకు. అవి అనుభవమే, అవి కూడా. అన్నిటికీ శరీరం సహకరించడం లేదు మీకు. అది వయసుతో లేదు. సరే, దేనితో ఉన్నది అనేది అప్రస్తుతం. బ్రహ్మనీయత, నీ భావన, అది ఏమిటి అనేది అప్రస్తుతం. ఎందుకంటే ఎవరి సత్తువ కానివ్వండి, ఎవరి శక్తి కానీ వాళ్ళకే బాగా తెలుసు. మీకు ఓపిక ఉందా లేదా అనేది మీకే తెలుసు. కాబట్టి దీంట్లో పెద్ద నిర్ణయించవలసింది ఎవరు లేరు. గురువు కూడా ఏం నిర్ణయించరు. ఎందుకంటే అది మీకు ప్యూర్ గా మీదే. అందుకని వీటన్నిటికన్నా ఇప్పుడు అవకాశం లభించింది, ఇంకా సత్తువ ఉన్నది, పరబ్రహ్మం అన్ని అనుకూలంగా చేసినప్పుడు మీరు ఆ యొక్క సాధన యందు తత్పరులై ఉంటే, సాధన తప్ప అన్యము లేదన్న తత్పరత మీరు కలిగి ఉంటే, అహం బ్రహ్మాస్మి సెకండ్ తత్పరత లేదు కాబట్టి ఈ యొక్క కాలము గడిచిపోతూ ఉంది. శరీరం దేనికి దగ్గర అవుతోంది? పతనానికి దగ్గర అవుతోంది. శరీర పతనం దగ్గర అయినప్పుడు ఏం చేయగలుగుతారండి? చేద్దామన్నా మనసు సహకరించదు, చింతిస్తూ ఉంటుంది. అయ్యో, నా శరీరానికి ఈ బాధ వచ్చిందే, ఇప్పుడు ఎలాగా అంటూ ఉంటారు. ఎలాగని ఇప్పుడు బాధపడితే ఏం లాభం? శరీరం సరిగ్గా ఉన్నప్పుడు ఎందుకు చేయలేదు నీవు అని అంటే సమర్థింపులు కారణాలు ఉన్నాయి తప్ప సమాధానం లేదు. ఎందుకు జాగరూకత లేదు, అలర్ట్నెస్ లేదు. చెప్పబడుతోంది, మీకు చెప్పలేదు, మీకు తెలియదు అనడానికే లేదు అసలు. జాగరూకత, జాగో జాగో అని వచ్చినట్టుగా మేల్కో మేల్కో. ఈ శరీరం నీకు సహకరిస్తున్నప్పుడే నీవు ఇది చేసుకో. భర్త, పిల్లలు, ఇవి ఏవి ఎక్కడికి వెళ్ళవండి, అవన్నీ ఉంటాయి. దేనికండి కంగారు మరి? వాటిని పట్టుకుని వేలాడటం ఎందుకు అసలు? మనసులో వాటి యందు రకరకాల భావనలో, దిగుల్లో, భయాల్లో దేనికి? మిమ్మల్ని ఎవరికి ఏమి చెప్పద్దు, ఎవరితో దెబ్బలాడద్దు, ఎవరితో అలా అని అంటలేదు కదా. సమయ సందర్భాలు బట్టి అవి చాలా సహజంగా వస్తాయి. లోపల ఉండవు కాబట్టి అవి వస్తాయి, ఆ క్షణికంలో వెళ్ళిపోతాయి. గొడవ లేదు. ఎందుకంటే యద్భావ అవతల వాళ్ళని బట్టి మీ ప్రవర్తన, మీ బట్టి అవతల వాళ్ళ ప్రవర్తన అన్ని భ్రమణీయతే. మీ మనసులో ఏది లేదన్నప్పుడు మీ భావన లేదు కాబట్టి యద్భావం తద్భావం మీకు జరగదు. ఎందుకంటే మీరేం అనుకోవాలా ఇప్పుడు వాళ్ళని తిట్టాలి, లేదా వాడిని ఏదో చేయాలని మీరేం అనుకోవాలా. కాబట్టి ఆ సమయానికి, ఆ సందర్భానికి తగ్గట్టుగా మీ దగ్గర నుంచి మాటలు, మీ చేతలు ఉంటాయి. గొడవ లేదు కదా. ఎక్కడి వరకు అక్కడి వరకు. అందుకని అర్జునుడి ప్రగల్భాలు పలకద్దు, మాట్లాడుకుంటూ యుద్ధం చేయన్నాడు అర్జునుడు. కృష్ణ పరమాత్మ. ఎప్పుడు యుద్ధం చేయాలి అప్పుడు చేయవచ్చు. మానవుని హృదయంలో ఎన్ని కోరికలున్నా
సాధన చేస్తే అనంతమైన ఉత్కృష్టమైన అత్యంత సులభంగా పొందదగిన ఆ అహం బ్రహ్మాస్మి స్థితిని పొందుతారని మన ఋషులనండి, మహాత్ములనండి, జ్ఞానులనండి, వీళ్ళందరూ చాలా సులభంగా చక్కగా చెప్పారు. వారు ఆచరించి కూడా చూపించారు. చేసే కర్మలన్నీ కామన చే దూషితములై ఉన్న స్థితిలో ఒక్క సాధన మాత్రమే, అంటే నిష్కామ కర్మ మాత్రమే మిమ్మల్ని ఆ అహం బ్రహ్మాస్మి స్థితికి తీసుకెళ్తుంది. సందేహం లేకుండా తీసుకెళ్తుంది. అందుకే కృష్ణ పరమాత్మ కూడా భగవద్గీతలో నిష్కామకరం గురించి చెప్తాడు. నీ పనులు నువ్వు చేయి, లోపల ఏ భావం పెట్టుకోకు, ఎందుకు చెయ్యాలి అనుకోకు, బద్ధకించకు. బద్ధకమే గొడవలు మూలం అవుతుంది. అది కూడా మూలమే, ఇంట్లో గొడవలు. అలా రకరకాలు ఉంటాయి. దేనికండి? నా వల్ల ఒకరు ఇబ్బంది పడకూడదు అని అనుకున్నాను అనుకోండి, పరబ్రహ్మం యొక్క సంకల్పం ఆయన వల్ల మీరు ఎక్కడ ఇబ్బంది పడుతున్నారండి? ఇబ్బందులన్నీ మీరు క్రియేట్ చేసుకున్నవి. ఆయన ఎక్కడన్నా క్రియేట్ చేశాడా? ఏది క్రియేట్ చేయలేదు. మీరు పెట్టుకున్నారు. అన్ని విఘ్నాలు మీవే, ఇబ్బందులు మీవే, అన్ని మీవే. ఆయన ఇచ్చిన దేహం ఎంత బాగా సహకరిస్తోందండి. మీరు దాన్ని వినియోగించకుండా బతకిచ్చారనుకోండి, రేపొద్దున అది అసలు పనిచేయవు ఆ అవయవాలు. మీరు ఏ స్థితిలో అన్నా ఉండండి, మీ అవయవాలను వాడుకున్నప్పుడే అవి పనిచేస్తాయి. ఆయన అలాగే ఇచ్చాడు. మీరు అది వాడకపోతే బద్ధకంతో ఇంకో దాంతో అంతే, అవి పనిచేయవు. కాబట్టి నిష్కామ కర్మ. ఇక్కడ కోరిక ఉండకూడదు, భావన కూడా ఉండకూడదు. కామం అంటే భావన కూడా, కోరికే, ఆలోచన కూడా పొందాలి అని. కాబట్టి నిష్కామ కర్మ మాత్రమే ఉండాలి. లేకపోతే పాపాలు. పాపాలు లేకుండా ఎలా ఉన్నాయండి? పుణ్యం మీరే చేసిన పాపం లేకుండా ఎలా ఉంది? అంటే అందరూ కూడా ఆనందాన్ని, అంటే సుఖాన్ని కోరుకుంటూ ఉంటారు. బద్ధకం సుఖం అనుకుంటారు. కానే కాదు. కొంతమంది హాయిగా శుభ్రంగా కూర్చున్నా అందరూ పనులు చేస్తారు, పని వాళ్ళని పెట్టుకోవచ్చు, మనం హాయిగా కూర్చోవచ్చు, సుఖం అంటారు. అది సుఖం కాదు. ఆ కాలక్రమేణా అది నీకు రోగాన్ని తీసుకొస్తుంది. నీకే కష్టం అది. చిన్న చితకా పనులు నీకెంత చేసుకోవాలో అంత పనులు నువ్వు చేసుకుని తీరాలి. అది వయసుకు తగ్గట్టు అనండి, శారీరక ఇదేనండి, మీ శరీరాన్ని ఎంతవరకు అంతవరకు. ఆ తర్వాత ఎన్ని అనుకుంటే ఏం లాభం అండి? కాబట్టి నీ శరీరము యాక్టివ్ గా ఉండాలి. అలా ఉండాలి అన్నప్పుడు నీ పనులు నువ్వు చేసుకోవాలి. చేసుకున్నప్పుడు ఆ శరీరం వల్ల నీకు ఇబ్బంది కలగదు. లేదంటే ఆ శరీరం వల్ల నీకు ఇబ్బందులు తప్పవుగాక తప్పవు. కాబట్టి పరాధీనమై ఉండరాదు. ఆనందంగా, అంటే సుఖాన్ని, నీ పనులు నువ్వు చేసుకోవటం. వేరే వాళ్ళ మీద డిపెండ్ అయినప్పుడు కదండి వాళ్ళు ఎప్పుడు చేస్తారో లేదా చేయలేదన్న కోపము, ఇలా రకరకాలు వస్తాయి. ఎందుకు? నువ్వు ప్రయత్నం చేయి, నీ పని నువ్వు చేసుకోవడానికి ప్రయత్నం చేయి, డిపెండ్ అవ్వకు. నిజంగా నువ్వు చేసుకోలేను అని నీ ప్రయత్నం వల్ల నీకు అర్థమైతే అప్పుడు నువ్వు చేయకు. కానీ నువ్వు చేయగలుగుతావు, నీ పని నువ్వు చేసుకో. పరాధీనమై ఉండరాదు, ఎప్పుడు ఒకరి మీద ఆధారపడి ఉండరాదు. కాబట్టి నీకు ఆనందంగా ఉండాలి అంటే నీ వల్ల ఇది జరిగి తీరాల్సిందే. బియాండ్ చేయమని ఎవరు చెప్పట్లేదు. నీకు చేత కానప్పుడు వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వచ్చు, వేరే వాళ్ళతో చేయించుకోవచ్చు. కానీ మనసులో ఏమిటి? నీకు తెలిసి నీకు చేత అవుతుందో చేత అవ్వట్లేదో నీకు తెలుసు. తెలిసిన తర్వాత కూడా వేరే వాళ్ళ మీద డిపెండ్ అయితే నీకే ప్రాబ్లం. కొంత అలా రకరకాలుగా ఉంటాయి ఆనందాలన్నీ. అక్కడైతేనే ఆనందం, ఇక్కడ ఆనందం లేదు. అది ఉంటేనే నాకు ఆనందం, ఈ వస్తువు ఉంటేనే, లేకపోతే ఇన్ని డబ్బులు ఉంటేనే ఆనందం, ఇలా ఏవో రకరకాల భావనలు ఉంటాయి.
నిజంగా వాడికి అంత డబ్బు ఇస్తాడు పరమాత్మ, వాడికి ఆనందం ఎక్కడ లభిస్తుందండి? డబ్బుంటే ఆనందం అనుకుంటే అది మీ భ్రమ కాదు, దానికన్నా అధపతనం ఇంకోటి లేదు. బాహ్యంలో ఏవైనా సరే మీకు పరమానందాన్ని అంటే పూర్ణమైన ఆనందాన్ని ఇవ్వలేవు. ప్రతి ఆనందంలో ఒకటేదో చూస్తారు. ప్రతి ఆనందంలో ఆనందం లేనిది అదే గుర్తిస్తారు, అదే అంటారు. ఆనందాన్ని గుర్తించరు. కాబట్టి ఆనందం ఈ బాహ్యమైన అంటే నశించే ఆనందాల పట్ల ఇక ఎన్ని ప్రయత్నాలు ఎన్ని గోలలో, దాని గురించి బంధాలను కూడా వదిలేసుకుంటారు. బంధాలను పట్టుకుంటారు, బంధాలను వదిలేస్తారు. ఎన్నో రకాలు, మీకు అన్ని అనుభవాలే. ఏవి అనుభవం లేని వాళ్ళు అలా లేమండి మేము ఎప్పుడు అన్నాము అనడానికి లేదు. స్వార్థం మీలో వస్తుంది. ఇంత ముందు లేదండి స్వార్థం, ఇప్పుడు వచ్చిందిగా. అదేనండి, ఎలా వచ్చిందో తెలియదు. అబద్ధం. నాది అనుకున్నా కాబట్టి వచ్చింది స్వార్థం. నాది నాది నావి, నా బంధాలు, నా గోలలు, నేను ఆనందంగా ఉండాలి, నాకు ఇబ్బంది కలగకూడదు, నా బంధాలకు ఇబ్బంది కలగకూడదు. ఇది ఉంది అనుకోండి, మనసు ఎంత దిగజారినట్టండి, ఆలోచించుకోండి. ఎంతటి స్వార్థం. నీ బంధం కోసం ఇంకొక బంధాన్ని ఇబ్బంది పెడతావా? ఇక్కడ అదే చెప్తున్నాను. కాబట్టి దానికోసం హడావిడి. హడావిడి అంటే అర్థం ఆందోళన అనే అర్థం. కొంతమంది సేవా కార్యక్రమాలు చేస్తారు, అంటే గుర్తింపు కోసం అనండి. నిజంగా చేసేవాడికి అసలు గొడవే లేదు, వాడు ఆనందంగానే చేస్తాడు. అలా కాకుండా దేశానికి సేవ చేస్తున్నానని ఆ గుర్తింపు రాకపోతే వాడికి ఎంత బాధ అండి. నాకు గుర్తింపు కలగలేదు అని వాడు. ఒకడు చేతులను జోడించి మరి ఒకరి వద్ద నుండి ఆనందాన్ని యాచిస్తాడు. ఇవి కూడా జరుగుతాయి కదా. ఎందుకంటే అవన్నీ పరమాత్మని యాచించరా అంటే వీడిని యాచిస్తాడు. ఇంకొకడు సుఖం కొరకై చేతనాశూన్యుడు అంటే ఇగో బద్ధకం అయ్యే ప్రయత్నంలో ఉన్నాడు. ఎంతమంది మనుష్యులో అన్ని బుద్ధులు, అన్ని సమాధానాలు, కారణాలు, సిద్ధాంతాలు, ఇక రకరకాలు. అందరూ నీరు త్రాగే నూతిలో మత్తు పదార్థాన్ని కలిపినారా అన్నట్లు ఉంటారు. సుఖము కొరకై భోగముల వెంట పడాలా, ఇంద్రియ జయమును అభ్యసించాలా, ధనధాన్యాదులను త్యాగం చేయాలా, లేక ప్రోగు చేయాలా, కర్మను చేయాలా లేక సన్యసించాలా, క్రిందకు దూకాలా లేక సమాధిలో ఉండాలా, దేనినైనా స్మరించాలా లేక సర్వమును విస్మరించాలా, స్పృహలో ఉండాలా స్పృహను కోల్పోవాలా. సుఖమును కోరు వ్యక్తి ఈ విభిన్న స్థితులలోనికి తాను చేరుకుని సుఖిస్తాను అంటే సుఖిని కాగలని ఆశిస్తూ ఆ ప్రయత్నంలో ఉంటాడు. ఇవన్నీ ఇవే. ఏం చేద్దాము, ఏం చేస్తే నేను ఆనందంగా ఉంటాను అని ఇలా రకరకాల భావనలు చేస్తూ ఉంటాడు. ఏది చేసినా నువ్వు ఆనందంగా ఉండలేవు, ఏది చేయకపోతేనే నీకు ఆనందం. ఏది చేసినా ఆనందం ఎక్కడుందండి? మనసులో ఒక చిన్న భేదభావమో ఇష్టమో అయిష్టమో ఏది కలిగినా సరే, అందుకనే భావం అన్నారు, ఇష్ట అయిష్టం. ఏదొచ్చినా నీకు గోలే. దానికి మూలం ఈ నేను, ఈ దేహం. ఈ దేహం అన్ని నువ్వు ఎప్పుడైతే గుర్తించావో ఇక ఐడెంటిటీ కోసం ఆ ఐడెంటిటీ బంధములు, వస్తువులు అన్ని, వాటితో ఉన్న మీ అనుబంధం ఇష్టమైతే ఒక రకం, ఇష్టం లేకపోతే ఇంకో. అభీష్టమగు సుఖముల గురించి ఖచ్చితమైన నిజం తెలియక స్వరూప నిర్ణయం అన్నారు ఇక్కడ. అంటే మీకు తెలియకపోవటం ఆనందం ఏది అని. అందుకే జ్ఞానులు కానివ్వండి, గురువులు కానివ్వండి, వారి యొక్క మాటల్లోని అర్థాన్ని గ్రహిస్తే వారు మీకు ఏదో ఒక విషయం చెప్తున్నారు. వాళ్ళ అవతల వాళ్ళ మీద కంప్లైంట్ చేస్తున్నారా మీకు అనిపిస్తుంది కాదు. నీలో ఉన్న ఆ భావనలు నువ్వు తుడిచివేసుకోవడానికి వారు నీతో అవి మాట్లాడు. వారిలో ఏమీ లేదు, కేవలం నీలో ఉన్న ఆ భావన తొలగడానికి వారు అలా చెప్తారు. అది నువ్వు గ్రహించిన నాడు
అవును ఈ బుద్ధులు నాలో ఉన్నాయి కదా, నేను దాన్ని నిర్మూలించుకోవాలని మీరు ఆలోచన. లేదనుకోండి, మీకు ఏం అర్హత ఉందని మీతో చెప్తారండి, అసలు అది ఆలోచించండి ఫస్ట్. గురువులు మీకు ఒక విషయం చెప్పారంటే మీకు అర్హత ఉందని. కాబట్టి దిగులు పడకు, మీ అర్హత గురించి మీకు తెలుస్తుందా. ఎందుకు చెప్తారంటే మీకు, పోనీ మీరు ఏమన్నా పరిష్కరిస్తారా, ఏం చేస్తారంటే వీళ్ళు ఊరుకుంటారు. మీరు చేయగలిగింది అయినా మీరు చేస్తారా, అమ్మో నాకెందుకు వచ్చిందిరా అంట. మీరు ఏమీ చెయ్యరు, మీరు ఏమీ చెయ్యరని తెలిసి కూడా ఎందుకు చెప్తారు. ఈ సూక్ష్మం అర్థం అయితే చాలా సార్, ఆహా నాకే చెప్పారు గురువు గారు అనుకున్న అహంకారమే. ఇలా మాట్లాడతారేంటి అనుకున్న అహంకారం, అజ్ఞానమే. అంటే మీతో చెప్తున్నారు అంటే వాళ్ళ మీద ఇష్టమో అయిష్టమో, లేకపోతే ఏదో ఆ సందర్భం పట్ల ఏదన్నా అభిప్రాయమో ఏమీ ఉండవు. బాగా గుర్తుపెట్టుకోండి. ఏమన్నా ఉంటే మీకు వాళ్ళకి తేడా ఏంటండి బాబు. కాబట్టి దాన్ని అర్థం చేసుకుంటే సూక్ష్మం అర్థం, సూక్ష్మం అర్థమైనప్పుడు మీరు కూడా హాయిగా ఆనందంగా ఆ స్థితిలో ఉండగలుగుతారు. తాత్కాలికము, అపూర్ణము, శ్రమ సాధ్యమగు స్థితి, పరాధీనత మొదలగు వాటి యందు మాత్రమే అభీష్టమగు సుఖము దొరుకుతుందన్న భ్రాంతిలో ఉండాలి. కావుననే శాంతి స్థానంలో, అందుకని చాలా బాగా చెప్పారు, శాంతి స్థానంలో శ్రాంతి అంటే శ్రమ, క్లాంతి, అలసట అనుభవానికి వస్తుంది. మరి మీరు అనుకున్నవంటే అవే వస్తాయి కదా, వేరే ఎలా వస్తాయి. సీమితమైన హద్దులు గల దేశకాలములలో సీమితమగు పదార్థము, వ్యక్తి మరియు శ్రమలచే సీమితమగు చిత్తవృత్తి యందు సీమితమగు అహం నాకు హద్దులు లేని సుఖం లభించుట సంభవముట. నువ్వు పరిమితికి లోబడి నేను నేను అన్న తర్వాత అనంతమైన ఆనందం ఎలా లభిస్తుందండి, అనంతమైన శక్తి నీకు ఎలా లభిస్తుంది, లభిస్తుంది. శక్తి కావాలని కదండి ఎక్సర్సైజులు జిమ్ములు అవన్నీ చేస్తారు, దేనికి చేస్తున్నారు, దానికోసమే కదా. ఎంతవరకు చేయగలుగుతారు, కొంచెం వరకు చేయగలుగుతారు. శరీరం అలసిపోగానే ఆపేయట్లేదు, అదే మొదటి నుంచి ఉంది అనుకోండి, అలసట ఎందుకు వస్తుందండి. 50 ఏళ్లకు 60 ఏళ్లకు మొదలెడితే ఏంటంటే వస్తుంది, నీరసం వస్తుంది. అనవసరంగా ఏదన్నా ఎముకలు అటు ఇటు పటకమన్నాయంటే లేనిపోను. అందుకని మీ పనులు మీరు చేసుకున్నారనుకోండి, ఒకవేళ ఎప్పుడైనా బ్రహ్మనీతి ప్రకారం శరీరం కొంత అలసటకి గురవ్వచ్చు, బలహీనం అవ్వచ్చు, ఏదన్నా జరగచ్చు. అప్పుడు మీకు ఏం అనిపించదు, ఎందుకంటే అది శరీరాన్ని ఆ యొక్క వయసును బట్టి వచ్చేది. కానీ మొదటి నుంచే మనకి బద్ధకంగా ఈ పక్క వాళ్ళ మీద ఆధారపడ్డాం అనుకోండి, మన పనులకి వాళ్ళు చేస్తారా వీళ్ళు చేస్తారా అని శరీరం అక్కడే బలహీనపడింది. నీ భావన బలహీనమైనప్పుడు శరీరం బలహీనపడిపోతుంది. శరీరం బలహీనపడ్డాక నువ్వు చేసేది ఏమీ లేవు. అందుకని ఇక్కడ పరాధీనత, శాంతి స్థానంలో శ్రమ, అలసట ఇవన్నీ వచ్చేస్తాయి. పరిమితికి లోబడిపోయావు, పరిమితి నాది ఇంతే, ఇది నాది కాదు అన్నావు, అది పరిమితే. నాది అన్నావు, అది పరిమితే. నాది అన్నప్పుడు ఒకటి ఉంటుంది ఆచరణ, నాది కాదు అన్నప్పుడు ఆచరణ వేరుగానే ఉంటుంది. ఇవన్నీ మీరు ఆల్రెడీ ఆచరణలో పెట్టినవే భావన లేదా ఉన్నాయి. నాది అన్నప్పుడు మీరు ఎలా బిహేవ్ చేస్తారు, నాది కాదు అన్నప్పుడు ఎలా బిహేవ్ చేస్తారు. నిజంగా ప్రతిదీ నాది అనుకుని మీరు చేయగలుగుతున్నారా, ఆ భావం లేకుండా ఉండగలుగుతున్నారా, ఆలోచించుకోండి. ఇంట్లో కాదు, బయట కాదు, గురువు దగ్గర కాదు, గుళ్ళల్లో కాదు, బ్రహ్మం యందు కాదు, ఎక్కడైనా సరే మీరు ఇది నాది ఇది నాది కాదు అన్న భావన మీలో ఉందా లేదా. ఇక్కడ ఎవరు తరాజు వేయరు, గురువులు వేయరు, చెప్పరు, మీకు మీరు చూసుకోండి. మీకు తెలుస్తోందా లేదా, మీకు తెలుసు, తెలియదు అనడానికి లేదు అసలు ఇక్కడ, మీకు అది తెలుసు. తెలిసి మరి ఎందుకని భావనతో, భావనతో ఉన్నారు కాబట్టే ఆనందం లభించదు. ఎప్పుడైతే మీలో భావన నశిస్తుందో అప్పుడు మీరు పరమానందంగా ఉంటారు, మీకు అన్ని లభిస్తాయి.
కాబట్టి భావరహితంగా ఉండటం నేర్చుకోండి. ఆ భావరహితమే మీకు బ్రహ్మానందాన్ని ఇస్తుంది అనేది మీకు కూడా తెలిసిన విషయమే, అనుభవపూర్వకమైన విషయమే, అందులో ఏమీ సందేహం లేదు. కాబట్టి ఆ విధంగా ఉండండి. శుభం భూయాత్. శివాయ గురవే నమః. 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 కాబట్టి పరాధీనత, బద్ధకాలు ఇలాంటివన్నీ కూడా సాధకుడికి ఉండకూడదు. సాధనలో అవి పెద్ద విఘ్నాలవి. కాబట్టి పరిమితికి లోబడినప్పుడు పరిమితత్వమే లభిస్తుంది తప్ప వేరేది లభించదు. కాబట్టి పరిమితత్వము అపరిమిత తత్వాన్ని పొందలేదు. కాబట్టి మనకి ఒక అంటే ఆ విధంగా మనకి లభించాలి అంటే అంటే సుఖము కోరుకునేది అదే కదా. కాబట్టి అది లభించాలి అంటే ఏమిటి చెయ్యాలి, ఏం చేస్తే మనకి మనకి అభీష్టమైన ఆ యొక్క ఇది లభిస్తుంది. ఎలాగా, ఎవరిని కోరాలి. కాబట్టి అభీష్టమైన దాని యథార్థ స్వరూపాన్ని గంభీరంగా ఆలోచించి తెలుసుకోలేదనేదే నిశ్చయం. సర్వ కామముల నుండి ఇప్పుడు అనే భావనను, సర్వదేశము నుండి ఇక్కడ అనే భావనను, సర్వము నుండి ఇది నాది అనే భావనను వేరు చేసి చూడండి. అంటే ఇక్కడే ఈ ప్రదేశంలోనే ఇలా రకరకాలుగా ఆలోచనలు ఉంటాయి. ఇది లేకుండా ఉండాలి. అలా ఉంటుందా? అప్పుడు చూడాలి. ఎందుకంటే ఇప్పుడు మీ అందరికీ మామూలుగా తెలిసిందే, అందులో ఏం సందేహం లేదు. ఆ తెలిసిన దానిని ఆచరణలో పెట్టకపోవటం వలన సాధన అవసరమైంది. కాబట్టి ఇప్పుడు ఆ సాధన చెయ్యాలి. కాబట్టి ఇక్కడ నాది అనే భావన లేనప్పుడు మాత్రమే మీరు అది పొందుతారనేది తెలిసినదే మరలా చెప్పుకోవటం. కాబట్టి ఇక్కడ సర్వ కామముల నుండి, సర్వ దేశముల నుండి అంటే ఇక అన్ని కోరికలని, ఈ ప్రదేశం అయితేనే నాకు అనుకూలం అనే భావన గాని, ఇది నాది నేను అన్న భావనలన్నీ వదిలేసి చూడాలి. ఆయాసమును, యాచనను విడిచిపెట్టండి. అప్పుడు ఆనందం లభిస్తోందా లేదా, భాషిస్తోందా భాషించట్లేదా అని గమనించాలి. ఆ సుఖము ఇప్పుడు ఇక్కడ ఇది కానిచో సర్వకాలీనము, సర్వదేశీయము, సర్వరూపము ఎట్లవుతుంది? అది అనాయాస సిద్ధం, అపరాధీనము కూడా కాదాలి. మనకు అభీష్టమైన సుఖమును గుర్తించుటలో పొరపడుచున్నామనేది నిశ్చయం. సర్వదా సుఖాన్నే కోరుకుంటున్నారు కానీ అది ఇప్పుడు ఉన్నదని గాని ఇంతకు ముందు ఉండేదని గాని అంగీకరించట్లేదు. సర్వత్రా సుఖాన్నే కోరుతున్నారు కానీ దానిని ఇక్కడనే అపరోక్ష రూపముగా గుర్తుపట్టలేకుండా ఉంది. అది సిద్ధరూపముగా ఉండాలని కోరుతున్నాం కానీ దాని కొరకై ఆయాస పడుతూ అంటే ప్రయత్నం చేస్తూ అని కష్టాలు పడుతూ నానా గోల.
ఒక విశే ఒక విశిష్ట స్థితిని నిర్మించే ప్రయత్నాన్ని చేస్తూ ఏదో ఒక కృపను అపేక్షిస్తూ దాని కొరకై ప్రతీక్షిస్తున్నాం. ఇది బుద్ధితో ఆలోచిస్తే పొసగని సంగతి. ఈ ఆలోచనలోని అసమంజస్యము స్పష్టముగా తెలుస్తుంది. భ్రాంతి యొక్క విలాస ఇదంతా కూడా అభీష్టముకు సుఖం లభించాలంటే భ్రాంతి దూరం కావాలి. సత్యం తెలిసినప్పుడే అబద్ధం ఏమిటో తెలుసు. అబద్ధం అంటేనే భ్రాంతి. అది లేదు కానీ ఉన్నది అని భావన చేయటం వల్ల నానా గోల. కాబట్టి ఎప్పుడైతే దానిని తీసేస్తారో అప్పుడు మాత్రమే, అంటే లేని దానిని లేనిగా గుర్తించినప్పుడు మాత్రమే, లేని దానిని లేనిదిగా గుర్తించినప్పుడు మాత్రమే ఆనందం అనేది లభిస్తుంది. లేకపోతే లభించదు అని చెప్పారు. కాబట్టి అంతా భ్రాంతే. ఆ భ్రాంతికి దూరం అయితే గానీ ఆనందం లభించదు. వాస్తవంలో మనము ప్రకాశించే సుఖాన్ని కోరుచున్నాం. ఎలా అనగా సుఖము పరోక్షంగా అనుంట సంభవమే కాదు. సుఖం ఎప్పుడు కలిగినా అపరోక్షంగానే కలుగుతుంది. అపరోక్షత్వం అనగా ప్రమాణ ప్రమేయ వ్యవహారం చేయగలిగే అపరోక్షత్వం కాదు. సాక్షి భాష్యమగు అపరోక్షత్వం. సాక్షి స్వయముగా సుఖస్వరూపుడే అయినను అవిద్యావృత్తిచే అంటే అజ్ఞానంచే ఈ నేను నేను అన్న భావన అహంకారాల నుండి మూర్ఖత్వం అనండి ఏదండి అనగా తన బ్రహ్మత్వము తనకి తెలియకపోవటచే సుఖమును అన్యరూపముగా ప్రకాశింపజేస్తుంది. ఇందువలననే మానవుడు అన్ని చాలా అవస్థలలో వచ్చే మార్పుల కారణంగా సుఖము కూడా మారుతోందని అనుకుంటాడు. మానవుడు స్వప్న వృత్తితో జాగ్రత్త వృత్తితో తాదాత్మ్యమును చెంది తాను ఒకప్పుడు సుఖి అని మరి ఒకప్పుడు దుఃఖి అని తలపోస్తాడు. ఇవన్నీ ఆల్రెడీ చెప్పుకున్నవే. కాబట్టి ఆనందం అనేది నీ దగ్గరే ఉంది, ఎవరి దగ్గర లేనే లేదు. ఎవరి దగ్గర నుంచి అంటే ఒకరి వల్ల నీకు ఆనందం లభిస్తోంది అనేది కూడా అబద్ధమే. ఆనందం ఎప్పుడూ నీ దగ్గరే ఉంది. ఎవరి దగ్గర ఉండే అవకాశమే లేదు. ఎలా ఉంటుంది? నీవు ఆనందంగా ఉన్నావు అంటే నీ లోపల నీకు ఆనందం లభించింది. అంటే నీ మనస్సు ఇష్టపడినప్పుడు నీకు ఆనందం కలుగు, నీ మనస్సు ఇష్టపడినప్పుడు నీకు ఆనందం కలగలేదు. అది స్పష్టంగా నీకు అర్థమవుతుంది. ఇది చాలా సార్లు నీకు అనుభవం కూడాను. ఇందులో పెద్ద సందేహం ఏమీ లేదు. అంటే ఒకసారి పోనీ నీ గతాన్నో జరిగిపోయినవో ఏది గుర్తు పెట్టుకున్నా, అంటే గుర్తించిన ఒకసారి వాటి గురించి ఆలోచించిన ఆనందము ఎక్కడి నుంచో లభించలేదు అనేది నీకు చాలా అనుభవపూర్వకంగా తెలుసు. సందేహం ఏమీ లేదు. ఒక సిచ్యువేషన్ వల్లనో లేక దేని వల్లనో లభించింది అనటము ఎంత అసత్యమో నీకు తెలుసు. ఎందుకంటే ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే, ఏ బంధంతో అయినా సరే, ఎలా అయినా సరే నీ మనసులో ఇష్టం ఉన్నప్పుడు మాత్రమే నువ్వు ఆనందంగా ఉన్నావు. అందులో అబద్ధం ఏమీ లేదు. నీ మనసులో లేస మాత్రమైన వేరేది ఉన్నప్పుడు నువ్వు సంతోషంగా ఉండలేవు. నీ ప్రవర్తనే చెప్తుంది, నీ మాట చెప్తుంది, నీ ఆచరణ చెప్తుంది. అంటే సంతోషము నీదే తప్ప బయట వాళ్ళది కాదు.
నీవు ఆనందంగా ఉన్నప్పుడు, అంటే నీకు ఇష్టంగా ఉన్నప్పుడు, అంటే మనసు ఎప్పుడైతే ఒక ఇష్టముగా, సంతోషం అనండి, ఆనందం అనండి, ఏదైనా సరే నీ మనసులో భావనని బట్టి నీ యొక్క మాట ప్రవర్తన ఉంటుంది. అందులో ఏమీ సందేహం లేదు. నీ మనసులో భావనని బట్టే నీ మాట ప్రవర్తన. కాబట్టి ఆటోమేటిక్ గా అవతల వాడి దగ్గర నుంచి కూడా అది ఎదురవ్వచ్చు, ఎదురు అవ్వకపోవచ్చు, ఎలాగైనా ఉండొచ్చు. కాబట్టి అజ్ఞాని ఏమనుకుంటాడు, తాను కరెక్ట్ గానే ఉన్నాడు, అవతలి వాళ్ళ మూలంగా తనకి ఆనందం లేదంటాడు. వాళ్ళు ఏదో అన్నారంటాడు, ఇంకోటి ఏదో అంటాడు. అలా అజ్ఞాని తనకి అనుకూలంగా మాట్లాడు. అజ్ఞానం వల్ల ఇందాక చెప్పింది అది. అవిద్యా వృత్తిచే సాక్షి స్వయముగా సుఖస్వరూపుడే అయినను అవిద్యా వృత్తిచే తన బ్రహ్మత్వం తెలియకపోతే సుఖాన్ని అన్య రూపంగా అంటే అందువలన అంటారు. ఎప్పుడైతే అవిద్య తొలుగుతుందో అప్పుడు మాత్రమే వాడు అది గ్రహించగలుగుతాడు. లేదా వాడు ఎలా గ్రహిస్తాడు, వాడు గ్రహించలేడు. కాబట్టి సుఖం కూడా మారిపోతుంది అనుకుంటాడు. ఎందుకు మారట్లేదు, వాడి మనసు మారినప్పుడల్లా వాడి ఆనందం మారుతుంది. అందుకని వాడు రకరకాలుగా అంటూ ఉంటాడు. నేను బానే అన్నాను, అవతల వాడే సరిగ్గా లేరంటాడు. కానీ తన మనస్సులో వేరే భావన ఉందని వాడు ఒప్పుకోడు. మ- చిత్తవృత్తి యొక్క ఆకార విశేషాన్ని గమనించాలి. అది సవిషయము గాని నిర్విషయము గాని పట్టుకుని ఇదియే సుఖమని భావించటం లేదు. ఆ విశిష్టముగా ఆకారము ఉపాధి ఆశ్రయంగా గలదు, దేశకాల పరిచ్ఛిన్నం కావున ఒకానొక ఆకారం చే లభించే సుఖము భ్రాంతి సిద్ధమవుతుంది. దీని అభిప్రాయం ఏమనగా జీవునకు అభీష్టముకు సుఖము ఏది కలదో దానికి సంసారమునకు సంబంధించిన ఆకారమేమీ లేదు. దానికి ఆకారం యొక్క స్పర్శ సుతారము లేదు. కేవలం అట్టి సుఖము మాత్రమే. దేశకాలములకు లోబడి ఉండే సవిషయ నిర్విషయముల ఆకారములలో పరివర్తనం బొచ్చుచున్నను సృష్టి ప్రళయముల ప్రచండ తాండవములో కూడా వినాశము లేనిదిగా ఏకరసముగా పరిపూర్ణముగా ఉంటుంది. తత్వదృష్టిలో సుఖము యొక్క అనుభవ మాత్రం బ్రహ్మ. వ్యావహారిక సుఖము క్షణికమైనను అనుభవ మాత్రమగు సుఖం అనగా బ్రహ్మ క్షణికము కాజాలదు. ఏలనగా క్షణికత్వము జ్ఞానం యొక్క విషయం. కానీ సుఖము యొక్క ఉపలబ్ధి యొక్క స్వరూపము ఆకాలము ఆదేశము మరియు అవిషయము అవుతాయి. అకాలము అదేశము అంటే వ్యతిరేకము, కాలానికి అకాలం. ఉపలబ్ధియే బ్రహ్మ. బ్రహ్మ అవినాశం, సత్, సర్వావభాసకము, పరిపూర్ణము, చిత్ మరియు సకల జీవులకు ఇష్టమైన సుఖస్వరూపమగు ప్రజ్ఞానమే. దేశం ఏది, కాలం ఏది, స్థితి ఏది, రూపం ఏది, శ్రమ అవసరమా, ఇతరులచే ఇయ్యబడేదా, తెలివిగా ఉన్నప్పుడు లభించేదా, లేక తెలివి లేనప్పుడు లభిస్తుందా, ఈ విషయాలతో ఆ ప్రజ్ఞాన రూపమగు ఆనందానికి ప్రయోజనం ఏమీ లేదు. ఈ అన్ని ఉపలబ్ధులు ప్రజ్ఞానం మాత్రం కంటే భిన్నము కావు. ఇవి ప్రజ్ఞానం యొక్క పరిణామములు కూడా కావు. ప్రజ్ఞానం యొక్క తాత్విక రూపము కంటే విపరీతంగా ఉన్న కారణముగా వాటిని వివర్తములు అని అంటారు. కానీ పరమార్థంలో అవి అన్ని ప్రజ్ఞాన బ్రహ్మస్వరూపములే. అంటే ఇక్కడ ఇంత ఆ పొడుగు చెప్పినా అంతా కలిపి కూలంకషంగా అంటే ఉన్నది బ్రహ్మమే. ఆ బ్రహ్మంగా ఉన్నవాడికి ఏ గోల లేదు. జ్ఞాని కానివ్వండి, మహాత్ములు కానివ్వండి, ఎవ్వరైనా కానివ్వండి, వారికి లోపల ఏది ఉండదు కాబట్టి వాళ్ళు ఎల్లప్పుడూ ఆనందంగానే ఉంటారు. పరుషంగా మాట్లాడవలసి వచ్చినప్పుడు పరుషంగానూ మాట్లాడతారు, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతారు. వారికి అబద్ధాలతో అవసరం లేదు, సహాయం అక్కర్లేదు.
వాళ్ళు ఉన్న, అంటే ఏది సత్యమో దాని ఆధారంగానే ఉంటారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా సత్యాన్ని ఆధారంగా తీసుకుంటారు తప్ప అబద్ధాన్ని ఆధారంగా తీసుకో. అందుకని వారి మాట కూడా గట్టిగానే ఉంటుంది. వాళ్ళు ఏం తొణకరు బెణకరు. ఎందువల్ల వాళ్ళు ఎప్పుడు సత్యమే కాదు. మూర్ఖపు వాదనకిను జ్ఞానుల వాదనకి భేదం అదే. అజ్ఞానులు ఇక వివేకం లేని వాళ్ళనండి, లేదా ఇంకోటనండి ఇంకోటనండి, వాళ్ళు రకరకాల కారణాలు సమర్థింపులు ఏవో చెప్పుకుంటూ ఉంటారు. జ్ఞానులకు కానీ గురువులకి మహాత్ములకి రామకృష్ణ పరమహంస వీళ్ళందరూ మహాత్ములు. వాళ్ళకి కారణాలతో సమర్థింపులతో పని లేదు. ఉన్న సత్యాన్ని వాళ్ళు ధైర్యంగా చెప్పగలరు. కాబట్టి దేశ కాలాలు అన్నిటికీ అతీతమైనదే బ్రహ్మ. ఆనందం కూడా అన్నిటికీ అతీతమైనదే. ఇలా ఉంటేనే నాకు ఆనందము అని నువ్వు అంటే, అలా ఉన్నా నీవు ఆనందంగా ఉండలేవు ఒక్కొక్కసారి. ఇష్టమైనది లభించినప్పుడు పరమానందం కలుగుతుందని నువ్వు అంటావు. కానీ నీ మనసు ఆ సమయంలో వ్యతిరేకంగా ఉంటే నీకు ఇష్టమైనది లభించినా నీవు ఆనందంగా ఉండలేవు. ఉండదు. బాహ్య ప్రపంచంలో కూడా మనవడో మనవరాలో వాళ్ళు చిన్నప్పుడు వాళ్ళు చేసే అల్లరి ముద్దు ముచ్చటగా అది కూడా కొంత పరిమితికి లోబడినప్పుడు బానే ఉంటుంది. వాడు ఇంకా చేస్తుంటే నీకు నీరసం వస్తే నీకు ఆనందం లభించిందా? లేదు. ఇలా బాహ్యమైన పరిస్థితుల్లో వాటిల్లో కూడా రకరకాలుగా ఉంటాయి. ఎప్పుడు అన్ని ఒకే రకంగా ఉండవు. అవన్నీ కూడా మార్పులు చేర్పులు కలుగుతూ ఉంటాయి. అంటే నీ మనస్సు ఎప్పుడు మారిందో, అంటే నీ బుద్ధి ఎప్పుడు మారిందో అప్పుడు నీ యొక్క భావాలు మారుతాయి, అన్నీ మారుతాయి. అందుకని ఆనందం కూడా మారుతుంది. అందుకని నువ్వేమంటావు అంటే సుఖాలు మారిపోతున్నాయి, ఇప్పుడున్నది అప్పుడు ఆనందం ఇప్పుడు లేదంట. ఇలా రకరకాలుగా ఎవరి అనుభూతి ఎవరి అనుభవం వాళ్ళది. కానీ బ్రహ్మములనండి గురువులనండి జ్ఞానులనండి వాళ్ళందరి అనుభూతి అనుభవం ఎప్పుడు ఒకటే. సర్వకాల సర్వ అవస్థల ఏంది వాళ్ళ ఆనందంగానే ఉంటారు. వాళ్ళ ఆనందాన్ని ఎవ్వడు ఏమీ చేయలేడు. ఎందుకంటే వాళ్ళకి బాహ్యమైన పరిస్థితులతోటో వ్యక్తులతోటో లేదా ఇంకోళ్ళతోటో వాళ్ళకి ఆనందం లభించలేదు. వారి ఆనందం వారితోటే ఉన్నదని వారికి తెలుసు. పరిస్థితులను బట్టి మారలేదు. కాబట్టి వాళ్ళు ఏ క్షణంలో అయినా వాళ్ళు ఆనందంగా ఉండగలుగుతారు. వాళ్ళకి సంతోషానికి కారణాలు వెతుక్కోక్కర్లేదు, ఆనందానికి దారులు వెతుక్కోక్కర్లేదు. వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే ఆనందంగానే ఉండగలుగుతారు, ఉండి తీరుతారు. ఎందుకంటే వాటి ద్వారా వాళ్ళకి ఆనందం లభిస్తుంది అనడానికి లేదు. అదే తేడా అజ్ఞానికి జ్ఞానికి. కాబట్టి ఎప్పుడైతే పరమానందంగా నీవు ఉంటావో, అంటే నువ్వు అహం బ్రహ్మాస్మి స్థితి చేరుకుంటావో, ఆనందం కోసం ఏమీ వెతుక్కోక్కర్లేదు. ఎందుకంటే అహం బ్రహ్మాస్మి అంటేనే ఆనందం అక్కడ, వేరే ఏమీ లేదు అక్కడ ఇంకోటి.
ఏదన్నా ఉంటే కదా ఇంకో దాని వల్ల ఆనందం వచ్చింది అనడానికి. ఉన్నది ఒకటే పరబ్రహ్మం. ఆ పరబ్రహ్మం తానే. కాబట్టి ఇంకా మళ్ళీ ఆనందం ఎక్కడ వెతుక్కోవాలి? నాలో. అజ్ఞాని అయితే వెతుక్కుంటాడు. అయ్యో ఇది కాదు ఆనందం అంటాడు. అయ్యో నా ఆనందం నశించింది అంటాడు. ఇలా వాడు రకరకాలుగా చేస్తూ ఉంటాడు. ఇప్పుడున్నదంతా కూడా ఈ అద్వైతంలో చెప్పబడేది అదే. అరే నువ్వు దేనికి వెతకక్కర్లేదురా, అన్నీ కూడా నీ అధీనంలోనే ఉన్నాయి. నీ అధీనంలోనే ఉన్నాయి సర్వము కూడా. నువ్వేమంటున్నావు? నా వల్ల కాదు అంటున్నావు. అక్కడ వచ్చింది తలకండి. అంటే అఖండత్వాన్ని పెట్టుకుని లైట్ ఉండి వేసుకోకుండా చీకటి ఉంది చీకటి ఉంది అంటే ఎవరు ఏం చేస్తారండి? ఇంట్లో కరెంట్ ఉంది, స్విచ్లు ఉన్నాయి, బల్బులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. వేసుకుంటే వెలుతురు ఆనందంగా పని చేసుకోవచ్చు, లేదా ఏదో ఒకటి. కానీ వేసుకోకుండా ఉండి బాధపడితే ఎవడేం చేస్తాడు? కాబట్టి బ్రహ్మం ఎక్కడో లేదా లేదురా, అది సిద్ధించిన వస్తువే. నీవు వేరు బ్రహ్మం వేరు కాదు. కాబట్టి అది సిద్ధించే ఉంది నీకు. నువ్వు దానిగా ఉండట్లేదు, దాన్ని గుర్తించట్లేదు అని అర్థం. దానిగా ఉండట్లేదు అంటే అర్థం నీవు దానిని గుర్తించకుండా, నేను బ్రహ్మను అనకుండా నేను ఫలానా అంటున్నావు. అన్ని నీవే అయినా కూడా ఇవి మటుకే నావి, ఇది నాది, ఇది నా బంధం, ఇవి నా బంధువులు, ఇలా గిరిగీసం. అంటే అపరిమితాన్ని పరిమితి చేస్తున్నావు. పరిమితి అయినప్పుడే నీకు దుఃఖము కలుగుతోంది. ఆ దుఃఖాన్ని కూడా నీవు ఆనందంగానే భావిస్తుంది. ఏం డౌట్ లేదు, ఆ దుఃఖాన్ని కూడా నీవు ఆనందంగానే భావిస్తున్నావు. అందుకనే అది క్షణికంగా ఉండి మరలా నిన్ను దుఃఖ పెడుతుంది. ఇది లభించింది కాబట్టి ఇంకొకటి కూడా లభిస్తే బాగుండు అనుకుంటుంది. ఇలా ఒకదాని తర్వాత ఒకటి అనంతంగా సాగిపోతుంది. కాబట్టి పరమార్థంలో ఈ దేశ కాలాలు అన్నీ కూడా బ్రహ్మస్వరూపాలే. ఎందుకంటే కేవలం ఉన్నది బ్రహ్మమే, ఇది మీకు ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లా. అది ఏదైనా సరే, బంధములైనా వస్తువులైనా ఏదైనా సరే, అక్కడ రెండో వస్తువు ఉండడానికి అవకాశమే లేదు. అన్ని ప్రజ్ఞాన ఘన స్వరూపాలే, అంటే అన్ని బ్రహ్మస్వరూపాలే. అంటే అర్థం అన్నిటి నుంచి నీకు ఆనందమే లభిస్తుంది తప్ప అన్యం లభించదు. మీరు అనవచ్చు, ఏమండి పులులు గట్రాలు ఉన్నాయి కదా, మరి వాటిని చూస్తే నాకు భయం కదా. నువ్వు దాన్ని పులి అన్నప్పుడు నీకు భయం వేసింది. అది బ్రహ్మమే అని నువ్వు ధైర్యంగా ఉన్నావు అనుకోండి, నువ్వు ఆలోచిస్తావు, అక్కడి నుంచి ఎలా ఇది చేయాలో నువ్వు ప్రయత్నం చేస్తావు. అది ఎంత తేలిక. అమ్మా అలా కాకుండా ఏదో ఏదో అనుకుంటే భయము కలుగుతుంది, దుఃఖము కలుగుతుంది. అసలు ఇక కలగంత ఏముంది అక్కడ, ప్రతిదీ కలుగుతుంది. అమ్మా అందువలన హాయిగా ఆనందంగా ఉండవలసిన నీవు దుఃఖపడుతూ దుఃఖం దుఃఖం అంటున్నావు. దానికి ఎవరేం చేస్తారు? కాబట్టి ఉన్నవన్నీ కూడా ఈ యొక్క ప్రజ్ఞాన బ్రహ్మ రూపములే, వేరేవి లేనే లేవు. నువ్వు అందామన్నా ఏమీ లేవు అక్కడ. ఉన్నవి కేవలము బ్రహ్మస్వరూపాలు మాత్రమే. మరి అన్ని బ్రహ్మస్వరూపాలే ఉన్నప్పుడు నీకు దిగులు ఎందుకు కలుగుతోంది? దిగులు కలుగుతోంది అంటే సంథింగ్ రాంగ్. అన్యం భావిస్తున్నాం.
ఆ రాంగ్ నీ దగ్గరే ఉంది, ఎవరి దగ్గర లేదు. అమ్మా. అవునమ్మా. మరి నీ దగ్గర పెట్టేసుకుని పక్క వాడిని చూపిస్తే వాడెందుకు ఊరుకుంటాడండి? వాడు. కాబట్టి ఉన్నవన్నీ ఆ బ్రహ్మస్వరూపాలే అని నువ్వు భావించినప్పుడు తప్పకుండా నీకు ఆనందం లభించింది. అప్పుడు అభేద స్థితి నీకు కలిగిపోయింది సహజంగా. అమ్మా. ఉంటే అదే అని చక్కగా నీవు గుర్తించేసిన తర్వాత ఇప్పుడు తెలుసు, మీకు తెలియదు అనడానికి అసలు ఏమీ లేదు. అన్నీ తెలిసి తెలియనట్టుగా ఉన్నారు కాబట్టి ఏడుపులు. అన్నీ తెలిసేసి తెలిసిన దాన్ని తెలిసిందిగా అన్నారు అనుకోండి, బాధ ఏముంది? ఆనందంగా ఉండొచ్చు. ఆనందంగా లేకపోవడానికి కారణం మీ భావనలే, వేరే ఏమున్నాయి అసలు అక్కడ? ఏం లేవమ్మా. మీ భావనే మీ చేత ఇవన్నీ కూడా. ఆనందం లేదు అన్నా మీదే, ఉందన్నా మీరే, అన్ని మీరే అన్నారు. రెండో వాడు ఎవడున్నాడు అక్కడ? మీరే అన్ని ఏదేదో భావన చేసేసుకుంటున్నారు. చేసేసుకుని దానికి తగ్గట్టుగా బా. కాబట్టి బ్రహ్మంలో ఏం చెప్తారు? బ్రహ్మ ఉన్నది అదే, అంతా అదే, అన్ని అవే, బంధాలు అదే, అన్ని అవే. కానీ ఏదో వేరేది ఏదో ఉన్నది అని లేని దానిని భావించుకుని, చిన్నపిల్లాడు ఏదో వేరేవి చూసుకుని భయపడ్డాడు అని అంటారు చూసారా, ఆ విధంగా అవన్నీ భావన చేసుకుని ఏదేదో ఇక రకరకాలు కదా మరి. అందువలన ప్రజ్ఞానం బ్రహ్మ, ప్రకృష్టమైన జ్ఞానం. ప్రజ్ఞానం అంటే బాగుగా, బాగా జ్ఞానం. ఆ జ్ఞానం లభించిన తర్వాత అది ఆచరణలో పెట్టాలి. అసలు అంటేనే ఆచరణ. బాగా తెలిసిన తర్వాత ఏదో కొంచెం తెలిసాను, కానీ బాగా తెలిసి కూడా కేవలం వాచా వేదాంతుల్లాగా ఉండకూడదని అర్థమైంది. జ్ఞానంలోని ప్రకృష్టత లేక శ్రేష్టత అనగా దాని శుద్ధియే. లోక వ్యవహారములో జ్ఞాన శబ్దము జ్ఞేయము జ్ఞాతలతో కూడిన అర్థములో మాత్రమే ప్రయోగించబడుతుంది. జ్ఞానం యొక్క విషయము జ్ఞేయము కాగా దాని అభిమాని జ్ఞాత. కానీ లోక వ్యవహారములో జ్ఞాన శబ్దము జ్ఞేయము జ్ఞాతలతో కూడుతుంది. జ్ఞానం యొక్క విషయము జ్ఞేయము కాగా దాని అభిమాని జ్ఞాత. తెలుసుకోవాలని అనుకున్నవాడు, వాడు ఒక విషయం విన్నాడో చదివాడో ఏదో చేశాడు, తెలిసింది, దాని గురించి తెలుసుకోవాలి. కేవలం చదివాడు, ప్రాక్టికల్ నాలెడ్జ్, అందుకని అందుకని అభిమాని జ్ఞాత. ఘటము జ్ఞేయము కాగా జీవుడు జ్ఞాత. ఆ రెంటిని కలిపేది జ్ఞానము. అచట జ్ఞాన శబ్దము ప్రమాణ వృత్తి లేక సాధనం అనే అర్థంలో ప్రయోగించబడుతుంది. వాస్తవములో జ్ఞాత, జ్ఞానము మరియు జ్ఞేయం అనే ఈ మూడింటిచే అవిచ్ఛిన్నమై ఉండే చైతన్యం ఒక్కటి అగుటచే శుద్ధ జ్ఞానమే ఈ మూడు రూపములలో మూడు నామముల ద్వారా వ్యవహరించబడుతుంది. దాన్నే విడదీశారు. ఉన్నది బ్రహ్మం ఒక్కటే, అదే విషయము, విషయం తెలుసుకునేవాడు, విషయం గురించిన జ్ఞానం. జ్ఞాన జ్ఞాతృ జ్ఞేయ రూపాల, వేరేది లేదు కదా. ఆయన జ్ఞాతలో ఉండబట్టి వాడికి అది తెలిసింది, తెలియబట్టి ఆచరణలో పెడతాడు. వేరే వాడు ఎక్కడున్నాడు? ఆ తెలుసుకున్నది తెలియబడింది అన్నీ కూడా బ్రహ్మమే కదా. బ్రహ్మం లేతే వీడు తెలుసుకోలేడు.
తెలుసుకున్నాడంటే అది కూడా బ్రహ్మమే. ఆచరణలో పెట్టేది బ్రహ్మమే, అంటే పెట్టబడేది అని అర్థం. ప్రయత్నం అంటారు కదా, శక్తి ప్రయత్నం అన్నారు కదా, అది. కాబట్టి అవిచ్ఛిన్నమై ఉండే చైతన్యం ఒకటే, జ్ఞాత జ్ఞానము జ్ఞేయంలో. శుద్ధ జ్ఞానమే ఈ మూడు రూపములలో మూడు నామముల ద్వారా వ్యవహరించబడుచున్నది. ద్వైత చైతన్యము వ్యవహారములో మాత్రమే కలదు, పరమార్థములో లేదు. దీని నివారణ కొరకు మాత్రమే వ్యవహాక క్షమత వ్యవహారికమగు వ్యవహారికమగు అద్వైత ఆకార వృత్తి అనే అర్థములో జ్ఞాన శబ్దము ప్రయోగించబడుతుంది. అద్వైతానికి మాత్రమే. ఏ జ్ఞానముకైతే ఏదో ఒక విషయము, ఏదో ఒక అభిమానం లేదా అట్టి జ్ఞానము లోక వ్యవహారములలో ఉండే ప్రసక్తి లేదు. మిశ్ర దశలో ఉండే జ్ఞానము కూడా తత్వదృష్టిలో శుద్ధమే. కానీ అజ్ఞాన నివృత్తి కానిదే ద్వైతము మిథ్య అని, దాని వాస్తవికత కేవలం ఆత్మయే అని తెలియబడదు. కాబట్టి అజ్ఞానంగా ఇంతే ఇంతే అంటే ఎవడేం చేస్తాడండి? ఒక మంచి చెప్పినప్పుడు నేను వినను, ఇది ఇంతే, నాకు ఇలాగే అని అంటే ఏం చెప్తారు ఎవరైనా? వాడిని వదిలేస్తారు. ఉన్నది బ్రహ్మమే అని తెలిసిన తర్వాత కూడా కాదు నేను నేను అని వ్యవహరిస్తే చేసేదేముంది? ఉన్నది పరబ్రహ్మమే నీతో సహా. నీ మాట చేత శ్రవణము మననము చూపు ఇంద్రియ శక్తి సర్వము, కనపడేది కనపడనిది, ఇలా సర్వము, సర్వకాలాలు సర్వదేశాలు అంటే ప్రదేశాలు సర్వము అదే అంటుంటే అది అనుభవం అయినది. అనుభవానికి ఎక్కడికో వెళ్ళక్కర్లా, ఎవరినో చూడక్కర్లా, పురాణాలు కూడా వినక్కర్లేదు, ఏది అక్కర్లేదు. నిన్ను నువ్వు చూసుకుంటే చాలు. పుట్టినప్పుడు ఎలా ఉన్నావు, ఇప్పుడు ఎలా ఉన్నావు, అవన్నీ కూడా అక్కర్లేదు. ఏ శక్తితో నీవు చూడగలుగుతున్నావు, వినగలుగుతున్నావు, సరే వాటిని తీసేయండి. నోటిలో పెట్టుకున్నది ఆ పళ్ళతో నవిలిన తర్వాత మింగే శక్తి ఎక్కడి నుంచి వచ్చింది, అది తీసేసే. ఆ మింగినది నీకు జీర్ణం ఎలా అవుతోంది, శక్తిగా ఎలా మారుతోంది. మజ్జా సంస్థ హంసవతి ముఖ్య శక్తి సమన్విత అమ్మవారి రూపాన్ని పెట్టారు. ఆ అమ్మవారేరా అవన్నీ అన్నారు. ఆ అమ్మే రూపం దాల్చిన బ్రహ్మ. ఇంకా వేరేది ఎక్కడ ఉందండి? మరి అన్ని స్తోత్రాలు చదువుతున్నారే డబా డబా, మరి అర్థం కాకుండా చదివి ఏం లాభం? ముఖ్య శక్తి సమన్విత మజ్జా సంస్థ రక్తవర్ణ మాంసజిష్ట గూఢాన్న ప్రీత మానస అదృష్టం అని చెప్పారు. కానీ అన్ని ఆవిడే అవుతోంది కదా. నువ్వు ఉపాసించే దైవమే అదంతా. నువ్వు తిన్న ఆహారాన్ని ఆ విధంగా ఆవిడ పచనం చేస్తోంది, ఇలా విడగొడుతోంది, రక్తంగా జిల్హగా మాంసంగా వాటికి శక్తి ఇచ్చేదానిగా అన్నిటిగా ఆవిడ మారుస్తోంది. నువ్వెలా మారుస్తున్నావు? లోపల యంత్రాలు లేవే. అస్థిపంజరాలు అందరు చూసే ఉంటారు, ఎక్కడో అక్కడ సినిమాల్లోనో బయటో. లోపల ఉందా మరి యంత్రమన్నా? ఏది లేదు. మరి ఎవరన్నా ఒకవేళ యంత్రం ఉందనుకోండి, ఎవరన్నా దాన్ని ఆపేస్తారా? మళ్ళీ నడిపేటట్టు చేసుకోరు. ఇప్పుడు గుండె మార్పిడి అన్నారు, అందరికీ జరుగుతుందా గుండె మార్పిడి? వాడు గుండె తెచ్చేటప్పుడు ఆగిపోదా? అదంతా కూడా ఆ యొక్క బ్రహ్మ నియతి ప్రకారం జరుగుతోంది తప్ప ఒక కెపాసిటీ వీడికి ఆ శక్తి ఉంది అని జరగటం. ఉన్నది పరబ్రహ్మమే, ఆయన అనుకుంటేనే అది జరుగుతుంది. నీ ప్రయత్నం వేరు, బాగా గుర్తుపెట్టుకోండి. మీ ప్రయత్నం వల్ల మీకు దుఃఖమే. మీ మొండితనాల్లో మీ నిర్ణయాల్లో ఇంకోటో అవి బ్రహ్మం అనడానికి లేదు, అది మూర్ఖత్వం అవుతుంది. నువ్వు సాక్షిగా ఉన్నప్పుడు ఏవైతే జరుగుతున్నాయో అవి బ్రహ్మం. అందుకే రమణ వారు చెప్పిన సుమ్మ ఇరు. గృహస్థాశ్రమంలో ఉన్నారు, ఎస్ కొన్ని చెప్పవలసి వస్తుంది, చెప్పవచ్చు, దాంట్లో దోషం ఏమీ లేదు. అవతల వాళ్ళు వింటారా వినరా అనేది అవతలి వాళ్ళ సంస్కారం.
ఏదైనా అంతే. కాబట్టి ఇక్కడ వీటన్నిటికన్నా ముఖ్యమైనది నీ మనసు ఎలా ఉంది. నీ మనసు ప్రశాంతంగానే ఉందా? గొడవ జరిగింది అయినా నువ్వు ప్రశాంతంగా ఉన్నావా 2 సెకండ్లో? ఎస్, చాలా. అదే స్థిరత్వం. దాన్ని నువ్వు ఇంకో దానికి అప్లై చేసి ఇంకోటి ఏదో చేసి ఇంకోటి చేసావంటే అదే అజ్ఞానం, అహంకారం, ఇంగ్లీష్ లో చెప్పాలంటే ఈగోస్. కాబట్టి అజ్ఞాన వృత్తి నివృత్తి కాని, అజ్ఞానం నివృత్తి కానిదే ఇవేవి సాధ్యం కాదు, తెలియబడదు. అంటే అన్ని కూడా కేవలం ఆత్మయే అని తెలియబడదు అని ఏ పాప కరుణతో చెప్పారు. మీకు తెలియబడలేదా? తెలిసినా మళ్ళీ అజ్ఞానాన్నే పట్టుకున్నారు కాబట్టి ఈ గోల. అజ్ఞాన దశలో భాషించే త్రిపుడియే జ్ఞానం నందు ఆరోపించబడిన అశుద్ధి. ఇంకేం చెప్తారు? అదే జ్ఞానం నందు భాషించే అశుద్ధి. శుద్ధత్వం లేదు. నేను అన్నదే అశుద్ధం అండి. నేను, నాది, నా గోల, ఏవో అభిప్రాయాలు. అది మంచా చెడా అనవసరం. అభిప్రాయం ఉన్నది అంటే అది అజ్ఞానమే. ఈ అశుద్ధిని నిరాకరించుట కొరకే జ్ఞానం యొక్క శుద్ధ స్వరూపాన్ని నిరూపించుట ఆవశ్యకము. తప్పదు. అది ఎవరికి వాళ్ళదే. ఒకటి చెబితే వింటారు ఏంటండి? ఏం వినరు. చట్ మాకు తెలుసు అంటారు. అమ్మా. వాస్తవంలో జ్ఞానము జ్ఞేయ సాపేక్షము. తన సత్త కొరకే సత్త కొరకే జ్ఞేయ వస్తువును కోరుకునేది కాదు. జ్ఞేయము యొక్క అభావమును కూడా జ్ఞానము ప్రకాశింపజేస్తుంది. అభావము అధిష్టానము కంటే భిన్నమైన స్వతంత్ర వస్తువు కాదు. అధిష్టానము తెలియనంత వరకు మాత్రమే అది భిన్నముగా ఉంటుంది. అంటే ఆలోచించుకో, అధిష్టానము ఉన్నది బ్రహ్మం అని తెలిసిన తర్వాత కూడా నేను, నాది, నేను ఫలానా, నా ఇష్టాలు, నా గోలలు, టాటూట్, ఇవన్నీ. జ్ఞేయము జ్ఞాత సాపేక్షాలు. ఎందుకంటే ఏదో ఒక జ్ఞేయం ఉన్నప్పుడు మాత్రమే దానికి ఎవరో ఒక జ్ఞాత కూడా ఉంటాడు. జ్ఞానము జ్ఞాతృ సాపేక్షము కూడా కాదు. జ్ఞానము జ్ఞాత యొక్క అభావమును ప్రకాశింపచేస్తుంది. ఒక జ్ఞానము మరియు ఒక జ్ఞానము కూడా సాపేక్షాలు కాదు. ఏలైనా జ్ఞానం ఒక్కటియే. జ్ఞానం అనేది ఒకటే. కావున జ్ఞేయత్వము, జ్ఞేయత్వ అభావము, జ్ఞాతృత్వము, జ్ఞాతృత్వ అభావము వీటన్నిటిచే పరిచ్ఛిన్నము కానిది, వీటిలో పరిపూర్ణముగా ఉండేది, వీటికి అధిష్టానము, వీటిని ప్రకాశింపచేసేది అగు స్వయం ప్రకాశ జ్ఞానము దేనిపైనను ఆధారపడని నిరపేక్ష తత్వము. నీలో ఆ పరబ్రహ్మం అనేదే లేకపోతే ఏమిటండి నువ్వు తెలుసుకునేది, నీకు తెలియబడేది? కాబట్టి అధిష్టానం అదొక్కటే. నువ్వు ఎన్ని రకాలుగా ఎన్ని చేసినా నీలో అది లేకపోతే ఏమిటి నువ్వు చేసేది? చేయడానికి ఏమన్నా ఉందా? లేదమ్మా. ఏది లేదని తెలిసినా మళ్ళీ ఏదో చేద్దామని ప్రయత్నం చేస్తారు. అది వచ్చిన అమ్మా. స్పష్టంగా తెలుసు ఉన్నది పరబ్రహ్మమే, సందేహం లేదు. అనుభవాలు అన్ని అయ్యాయి. అమ్మా. అయినా సరే ఏం చేస్తాం మరి? కాబట్టి అధిష్టానమే నీవు అంటుంటే నువ్వు బాసురా అంటే కాదు నేను ప్యూన్ అంటే ఏం చేస్తారండి? ఒరే ఇదంతా నీదేరా, నువ్వు దీనికి అధికారి అంటే ఎబ్బే అంటే ఎలాగా?
కాబట్టి స్వయం ప్రకాశము అంటే అన్నిటిలో పరిపూర్ణంగా ఉన్నది, అధిష్టానమైనది, ప్రకాశింపజేసేదగు స్వయం ప్రకాశ జ్ఞానము దేనిపైన ఆధారపడింది నిరపేక్ష అది భేదమాత్రమును ప్రకాశింపజేసే అధిష్టానం. భేదము దేశకాలములకు సంబంధించినది గాని సజాతీయ విజాతీయ రూపము గాని స్వగత వస్తు సంబంధి గాని విశేష జ్ఞాన సంబంధి గాని అజ్ఞాన సంబంధి గాని కాని అవ్వచ్చు. కావున జ్ఞానం యొక్క శుద్ధ స్వరూపమునందు జ్ఞాతృ జ్ఞేయ భేదము లేదు. విడిగా ఏమీ లేవు అక్కడ. జ్ఞేయం అనే శబ్దమునకు దృశ్యమాత్రము అర్థం. జ్ఞాత అనే శబ్దానికి జీవుడు ఈశ్వరుడు అనే రెండు అర్థాలు ఉన్నాయి. కావున జగత్తు జీవుడు ఈశ్వరుడు అనే విభాగము లేనిది. తనను ప్రకాశింపజేయుటకై మరి యొక్క ప్రకాశం యొక్క ఆవశ్యకత లేదు. తనకు మరి యొక్క అధిష్టానము లేదు. విద్యాభూతమగు ద్వైతాన్ని ప్రకాశింపజేయదగు ప్రకాశమే అద్వితీయ బ్రహ్మ. ఇది అజ్ఞాన సాపేక్షము కూడా కాదు. అంటే అజ్ఞానం అవుతుందా? ఇది అజ్ఞానానికి అంటే పోలిక చెప్పడానికి లేదు. ఎందుకంటే అజ్ఞానాన్ని కూడా ఇదే ప్రకాశింపజేస్తుంది. మరి వాడిలో ఉన్నాడంటే వాడు మూర్ఖుడో వాడు ఇంకోటో. నేను అని నువ్వు అంటున్నావు అంటే నీలో బ్రహ్మ ఉంది కదా. ఆత్మ లేకుండా నువ్వు నేను నేను అనగలవా? నేను ఫలానా ఇది నాది నా వస్తువు అనాలంటే నీలో ఉండాలి, వస్తువులో ఉండాలి. లేదా అనేది ఏముంది అక్కడ? ఏదీ లేదు. అదే నిన్న మొన్న అక్కడ ఏదో ఒక రీలో ఏదో వచ్చింది, ఎవరో పెట్టారు న్యూస్. అంటే మొన్న ఆ అక్కడెక్కడో అయ్యింది కదా కుంభమేళ దగ్గర. ఇప్పుడు కుంభమేళ అదేదో ఊరు, అదేంటో ఊరు అది, అదేదో ఊర్లో ఆ కుంభమేళ జరిగింది కదా. ఆ పేరేదో ఉంది, మర్చిపోయాను. ప్రయాగరాజ్. ఆ ప్రయాగరాజ్. ఆ ప్రయాగరాజ్ లో బాగా అందరినీ నిలువు దోపిడీ చేశారు. ఇప్పుడు ప్రయాగరాజ్ మునిగిపోయి ఉంది, ఎంతో మంది కొట్టుకుపోయారు అన్ని. అంటే ఒక ఆవిడ చెప్తోంది అనమాట, మనం కనుక ఒక అధర్మం చేస్తే అలాగే కేదార్ బద్రీనాథ్ అలాగే అయ్యాయి. అధర్మం పెరిగిపోతోంది. ఆ అధర్మం పెరిగినప్పుడు పరమాత్మ ఎలా శిక్షిస్తాడు అనేది ఆవిడ చెప్తోంది అందులో. అంటే చాలా భయంకరమైన అక్కడ అధర్మం జరిగింది ఆ కుంభమేళాలో. అంటే అందరి దగ్గర డబ్బులు తీసుకోవటం కానీ, బ్రాహ్మలు కానివ్వండి, అంటే పూజలు చేసేవాళ్ళు కానివ్వండి, అలా ఆ విధంగా అక్కడ చాలా జరిగింది. అంటే ఆవిడ చెప్పటం జరగకుండా ఉండదు, అది సర్వసామాన్యం. అంటే ఎప్పుడైతే బియాండ్ అవుతుందో అప్పుడు పరమాత్మ శిక్షిస్తాడు. అధర్మం అయినా అంతే, ఏదైనా అంతే. సంభవామి యుగే యుగే గ్లానిర్భవతి అని చెప్పాడు కదా. అంటే ఇక్కడ దీనికి ఏమిటండి అద్వైతానికి అంటే అద్వైతం తెలిసి కూడా ద్వైత ప్రపంచంలోనే మునిగి తేలుతూ ఉంటే పరమాత్మ శిక్ష అంటే ఏంటండి? మరణం సంభవిస్తుందని ఇంకో భాషలో చెప్పటం. శిక్ష అంటే ఏంటి? మళ్ళా మీ పాప పుణ్యాలన్నీ లెక్క పెట్టాడు ఆయన. మరి మీ పాపాలకు శిక్ష వేయాలి కదా, కర్త కాబట్టి నువ్వే భోక్తవు అవుతావు. ఇప్పుడేమన్నాడు ఆయన? ఒరే నువ్వు ఇలా ఉంటే కనుక అహం బ్రహ్మాస్మి స్థితిలో నీకు కర్మ అనేదే లేదురా, నిన్ను నిశ్శేషంగా నీ కర్మలన్నీ నేను తొలగిస్తాను అన్నాడు ఆయన. నీకు పరమానందాన్ని చేస్తాను అన్నాడు. ఇంకా అంతకన్నా ఏం చెప్తాడండి పాపం? అంత గ్రేట్ ఆఫర్ కూడా ఇచ్చాడు. ఎన్ని ఆఫర్లు ఇచ్చినా నేను ఫలానా అంటున్నారు తప్ప, అంటే పాప పుణ్యాల వైపే ఉన్నారు తప్ప అద్వితీయము అఖండమైన పరబ్రహ్మంగా ఉండదు. అదే ఇప్పుడు ఎంత చెప్పినా, ఎన్ని విధాలుగా చెప్పినా, ప్రజ్ఞానం బ్రహ్మ అన్న, అహం బ్రహ్మ అన్న, అయమాత్మ అన్న, ఏదన్నా కూడా ఆయన లేదే లేదు. ఆయన అంటే ఇక్కడ ఏదో రూపం ఉన్నవాడని కాదు, బ్రహ్మం లేనిదే నువ్వు అనే ప్రశ్నే లేదు.
నిన్ను నీవు తెలుసుకో అన్నాడు అందుకే రమణ మహర్షి. మరి ఆ తెలుసుకోని కూడా నీవెవరో ఏమిటో నీకు ఇప్పుడు తెలిసింది. తెలిసిన తర్వాత కూడా నీవు కాకుండా వేరుగా ఉంటున్నావు అదే. ఇక అప్పుడు పరమాత్మ ఎక్కడి వరకు ఉపేక్షిస్తాడంటే అప్పటి వరకు ఆ తర్వాత ఉపేక్షిస్తాడు. అప్పటి వరకు సరేలే వీడికి బుద్ధి వస్తుందేమో చూద్దాం అనుకుంటాడు. అందుకే చాయిస్ కూడా ఇచ్చాడు. పుట్టిన తర్వాత ఇన్ని సంవత్సరాలు రే నువ్వేం చేసినా దానికి ఏం పాపం అంటదిరా అన్నాడు. ఆ తర్వాత అలా అన్నాడు. ఆ తర్వాత అలా చెప్పాడు. ఆయన ఏమి మోసము చేయలేదు, కాఠిన్యంగా కూడా లేడు. చక్కగా చాలా కరుణతోటే ఉన్నాడు. కాబట్టి పరిపూర్ణమైన కరుణ స్వరూపులుగా ఉంటారా లేదా మళ్ళీ పాప పుణ్యాల లిస్టులోకి చేరతారా అనేది ఎవరిది వారిదే. ఇప్పుడు వాళ్ళు అంత సంపాదించారు, ఏమైందండి? అంతా కొట్టుకుపోయి మునిగిపోయి. అంటే ఇక దాన్ని మన విశ్లేషణ వివరణ అక్కర్లేదు వాటి. కాబట్టి మీరు నశిస్తారు, దేహం నశించే దేహం. మరి నశించే దేహాన్ని పట్టుకుని మళ్ళీ నేను నేను అని ఈ గోళలు ఎందుకండి? నాది నాది అని ఇంత చెప్పినా అలా అనుకుంటే నశించక తప్పదు. నశించరాత జన్మించక తప్పదు, జన్మించాక అనుభవించక తప్పదు. ఇక్కడ ఇంకో విషయం కూడా ఉంటుంది. ఇప్పుడు అనుభవించరా అంటే చెప్పరా, ఇప్పుడు అనుభవించవచ్చు. పూర్ణత్వం పొందితే అనుభవించక్కర్లేదు, పూర్ణత్వం పొందకపోతే. కాబట్టి మిమ్మల్ని మీరు తెలుసుకునే ఉన్నారు కనుక తెలుసుకున్న వారిలాగానే దైనందిన జీవితంలో ఆచరణలు పెట్టండి. శుభం భూయాత్.